నేటి కాలంలో పుట్టినరోజులు కానివ్వండి, లేదంటే ఏదైనా ప్రత్యేకమైన సందర్భాలు అన్నీ కూడా తేదీలను అనుసరించి చేస్తూ ఉంటారు. వీటిలో ప్రామాణికత ఏముంది? ఏమీ లేదు. వారి వారి ఇష్టాలు అని చెప్పాలి. తేదీ ఆంగ్ల కాలమానాన్ని జంత్రి అంటారు, క్యాలెండర్ అంటారు. ప్రామాణికంగా వచ్చేది ఏదో ఒక ఫలానా తేదీ ఫలానా నెలలో ఒక వ్యక్తి జన్మిస్తే మళ్ళీ సంవత్సరానికి ఆ తేదీ పుట్టిన తేదీగా వేడుకగా నిర్వహించుకోవడం మనం గమనిస్తూ ఉన్నాం. ఇది శాస్త్రీయం కాదు, సనాతన భారతీయం అంగీకరించని విషయం. నేటి కాలంలో అనేకులు మరణించిన వారికి సంబంధించి ఏర్పాటు చేసేటటువంటి ఆబ్దికాలు కూడా తేదీలతో చేస్తున్నారు. ఇది ఇంకా దోషం, తప్పు. సనాతన భారతాన్ని మనం గమనించినట్లయితే భారతీయంగా వైజ్ఞానికంగా శ్రీరామనవమి పుట్టినరోజు తేదీ ప్రకారం చేస్తున్నామా? కృష్ణాష్టమి కృష్ణుడి పుట్టినరోజు తేదీ ప్రకారం చేస్తున్నామా? వినాయక చవితి, దసరా, ఉగాది, రాఖీ పండగ, ఏ పండగ అయినా తేదీ ప్రకారం చేస్తున్నామా? తిథుల ప్రకారమే చేస్తున్నాం. ఇవన్నీ సంవత్సరంలో వచ్చే పండుగలు. అలాంటప్పుడు ఒక వ్యక్తికి సంబంధించిన జీవితం ఎవరికి వారికి విడివిడిగా వారి వారి వ్యక్తిగతమైన జీవితంలో వచ్చే పండుగలు కూడా పుట్టినరోజు కావచ్చు, వివాహ వార్షికోత్సవం కావచ్చు, గృహప్రవేశం కావచ్చు, వారి పిల్లల పుట్టినరోజులు కావచ్చు, ఇవన్నీ ఆ వ్యక్తికి సంబంధించిన జీవితంలో వచ్చేటటువంటి పర్వదినాలు, పండుగలు. వీటిని తేదీలలో చేయడంలో ఉండే ఔచిత్యం ఏమిటి? 1772 1572 నుంచి 1572 నుంచే ఈ క్యాలెండర్ 10 నెలలు 12 నెలలుగా మారిన అనంతరం 1 నెల 28, 1 నెల 31, 1 నెల 30 రకరకాలుగా ఉండే వ్యక్తుల పేర్లతో ఋతు కాల ధర్మాలకు సంబంధం లేకుండా, నక్షత్ర మండలానికి ఏమాత్రం కూడా అనుబంధం లేకుండా ఏర్పడినటువంటి జంత్రి గ్రిగేరియన్ క్యాలెండర్. మనం జన్మించిన ఆ తిథి నక్షత్రానికి అనుకూలంగా జాతక కుండలి వేసుకొని మన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకొని పూజలు, పునస్కారాలు, నమ్మకాలు, ఆధ్యాత్మిక యాత్రలు, భౌతికంగా చదువుల కోసం విదేశీ యాత్రలు అన్నింటిలో కూడా తిథి వార నక్షత్రాలతో కూడుకున్న ముహూర్త బలాన్ని చూచి ఆ పనులన్నీ కూడా చేసేటటువంటి నేపథ్యంలో పుట్టినరోజు వేడుక ఇలా తేదీ ప్రకారంగా చేయడంలో ఉండే ఔచిత్యం ఏమిటి? అసంబద్ధం, అలా చేయకూడదు. ఇది ఒకటి కాగా, రెండవది గతించిన పితరులకు సంబంధించి, పెద్దలకు సంబంధించి కూడా అనేకులు తేదీనే అనుసరించి ఆర్థికాలు, శ్రాద్ధాలు చేస్తూ ఉన్నారు. ఇది దోషం. ఎందుకంటే గతించిన పితరులకు సంబంధించిన ఆ తిథి ఇంకొక తేదీలో ఉంటుంది. మనం చేసేటటువంటి ఈ ఆబ్దికాలు తేదీ వారీగా చేస్తున్నాం కదా అన్న మానసిక సంతృప్తే మిగులుతుంది. కానీ నిజమైన తిథి కాకపోవడంతో ఆ తిథి నాడు ఏర్పాటు చెయ్యలేదు అన్న దోషం మనల్ని వెంటాడుతుంది. తెలుసుకొని సవ్యమైన విధానంలో తిథి, వారం, నక్షత్రం ఇవి ప్రామాణికంగా ప్రధానంగా తీసుకొని మన జీవితాన్ని భారతీయంగా, సనాతనంగా, సంప్రదాయబద్ధంగా, ధర్మ ప్రమాణంగా మార్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇవి లేని కారణం చేతనే ఈనాటి కాలంలో సమాజంలో ఇన్ని అసమతౌల్యాలు, ఇన్ని హెచ్చుతగ్గులు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని అహంకార మమకారాలు కనిపిస్తున్నాయి. ఇంత వ్యత్యాసాలకు మూల కారణం మనం మూర్ఖంగా ఎంత మేరకు అవసరమో అంత మేరకు మాత్రమే కాకుండా ప్రతి విషయానికి కూడా తేదీ వారాలు ఇందులో తేదీని మాత్రమే గ్రహించి ప్రవర్తిస్తున్నాం. ఇది సమస్య.